లింగమూర్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక సామాజిక కార్యకర్త, అవినీతి మీద నిరంతరం పోరాడే అటువంటి వ్యక్తిని. గత ప్రభుత్వం 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలించి మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు. ఎందుకంటే తుమ్మిడిగేటు నుంచి బెల్లంపల్లి వరకు ఉన్న ప్రాజెక్టును, గోదావరి మీద నిర్మించిన ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టును, దాన్ని 140 ఫీట్ల కిందికి దించి 3 బ్యారేజీలతోటి బెల్లంపల్లికి ఎక్కించే ఒక ప్రక్రియ పెట్టుకొని అవినీతికి పాల్పడి అవినీతి అధికారులతోటి రీఎస్టిమేట్ లేపించి 35,000 కోట్లను 1,35,000 కోట్లు చేసి దానిపై ప్రజలను, తెలంగాణ ప్రజల మీద మోయలేని భారాన్ని పెట్టిండు. దానివల్ల తెలంగాణ అప్పుల పాలైంది తప్ప ఏ మాత్రం ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసిన కార్యాచరణలే కానీ ఒక్కటి సుత తెలంగాణ ప్రజలకు పనిచేయలే. ఆయన చేసిన దాని మీద అక్టోబర్ 20వ తారీఖు నాడు మేడిగడ్డ కుంగిన తర్వాత మేము అక్టోబర్ 25వ తారీఖు నాడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇస్తే పోలీసు వాళ్ళు నిరాకరించిండ్రు. కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి కొంత అధికారులు నా ఇచ్చిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలే. నేను దాని మీద ఇండియన్ పీనల్ కోర్టు సిఆర్పిసి 200 కింద ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై విచారణ జరిపిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి గారు కొంత ఎందుకంటే దానికి సంబంధించి డిస్మిస్ చేయడం జరిగింది. దాన్ని డిస్మిస్ చేసినాక తర్వాత నేను రివిజన్ జిల్లా కోర్టు జయశంకర్ భూపాలపల్లి అందు నేను రివిజన్ వేసిన. రివిజన్ ప్రకారం మార్చి 10వ తారీఖు నాడు వేయడం జరిగింది. ఆ తర్వాత దానికి రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం నంబర్ కావడం జరిగింది. నంబర్ అయినాక తర్వాత సంబంధిత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి 2 రాజకీయ నాయకులు, దానిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, స్మితా సబర్వాల్, రజత్ కుమార్, మన చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ హరిరామ్, సురేష్, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్, ఎల్ఎన్టీ కంపెనీ ఎండి సురేష్, వీళ్ళ నిందితుల చేర్చి 8 మంది పైన నేను ప్రైవేట్ కేసు చేయడం జరిగింది. వీళ్ళపై విచారణ జరిపిన జిల్లా జడ్జి గారు వాళ్లకు వచ్చే నెల సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నోటీసులు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని ఇష్టమైన రీతిలో ఖర్చు పెట్టి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేసి ఒక నియంత్రణ లెక్క పరిపాలించి చేస్తే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే ఎవరు ఏది చేస్తానో ప్రజలకు అన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాను. ఒక పౌరుడిగా రేపటి భవిష్యత్ తరాలకు నేను ఒక మెసేజ్ ఇస్తాను. ఎవడైనా తప్పు చేస్తే ప్రశ్నించే గొంతు తెలంగాణలో చాలామంది ఉంటారు. వాళ్ళ గొంతునై నేను ప్రజల తరపున నేను కేసీఆర్ను ప్రశ్నిస్తాను. నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నీ అవినీతికి పాల్పడి అక్కడ ఏ తెలంగాణలో ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ఎవరికి వినియోగపడలే. జయశంకర్ జిల్లాకు సుక్క నీరు రాలే. కాబట్టి నువ్వు 1,35,000 కోట్లు ఈ కోట్ల ద్వారా మాకు కోర్టు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మీకు కేసు వేయడం జరిగింది. వెంటనే కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును రికవర్ చేసి తెలంగాణ ప్రజానీకానికి చెందే విధంగా చట్టాలు చేయాలని నేను ఈ మీడియా ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఎంతోమంది యువత తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో నానా ఇబ్బందులు పడతాను. నువ్వు ధరణి వ్యవస్థ తీసుకొచ్చినావు. ఇలా భూపాలపల్లి జయశంకర్ జిల్లాల నీ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి ఎన్నో అవినీతులకు పాల్పడి ఎందరినో ఉసురు పోసుకొని అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించారు. అందులో నేను సుత ఒక్కడనే. మీ అవినీతులన్నీ బయటికి తీయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలి. ఇప్పుడు మాకు సుత చాలా ఒత్తిడిలో గురి చేసే అవకాశాలు ఉన్నాయి. మాకు సుత రక్షణ కల్పించాలని మీ మీడియా ద్వారా మనవి చేస్తున్నాను.